వివేకానంద స్టడీ సర్కిల్ మోర్తాడ్. మేము ఏప్రిల్ 7, 2025న ఈ వివేకానంద స్టడీ సర్కిల్ను ప్రారంభించడం జరిగింది. మేము ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే సుమారు 56 మంది విద్యార్థులు మా ఇన్స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో మరియు స్పోకెన్ ఇంగ్లీష్ కోసము జాయిన్ కావడం జరిగింది. ఇంతమంది విద్యార్థులను మా మీద నమ్మకంతో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం. ఏప్రిల్ 7 నుంచి మే 22 వరకు ఏదైతే 45 డేస్ కోర్సు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు ఇటీవలే మన గౌరవ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీ పెద్దన్న గారిచే మరియు మన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ బి గంగాధర్ గారిచే సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. మా మీద నమ్మకంతో పంపిన ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులకు మేము మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మేము ఇక భవిష్యత్తులో రాబోయే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకైనా బీఆర్ఓ కానీ బీఆర్ఏ కానీ టీజీ పాలిసెట్ అలాగే జేఎల్ఎం ఇలాంటి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇక్కడ కోచింగ్ను ప్రారంభించామని చెప్పడానికి సంతోషిస్తూ, మా మీద నమ్మకంతో మీ విద్యార్థులను మా ఇన్స్టిట్యూట్ పంపించి వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం మాకిస్తారని ఆశిస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్స్ను మేము ప్రారంభిస్తున్నాము. మీ సపోర్ట్, మీ ప్రోత్సాహం మాకు ఇంకా కావాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందులో ఏప్రిల్లో అతి తక్కువ కాలంలో సుమారు 52 మంది స్టూడెంట్స్ వాళ్ళతో ప్రారంభించబడిన ఈ కోర్సు 42 మంది విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. వారికి ఈరోజు ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ మోర్తాడ్ అయితే ఈ ప్రోగ్రామ్ను మీ కరెస్పాండెంట్ గంగాధర్ గారికి అప్పగిస్తున్నాను. ఆ తర్వాత మీకు సర్టిఫికేట్ కార్యక్రమం ఉంటాయి. దయచేసి అలా చేయకుండా మీ సర్టిఫికేట్ మీరు పొందగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఏప్రిల్ 4న స్టార్ట్ చేసిన శ్రీ వివేకానంద స్టడీ సర్కిల్కి సుమారు 54 మంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈరోజు స్టూడెంట్స్ in this regard, I request all the parents and your friends and who have supported us, we should be thankful people. So, ఈరోజు ప్రారంభించుకున్న ఈ ఇన్స్టిట్యూట్ మీ అందరి సపోర్ట్తో సుమారు 52 మంది స్టూడెంట్స్ రావడం అంటే మేము ఊహించలేదు వాస్తవంగా. సో ఈ ప్రోగ్రామ్ ఏదో పిల్లలకు సర్టిఫికేట్ వచ్చిందన్న సంతృప్తి ఉండాలని మన గౌరవ ప్రిన్సిపల్ గారికి రిక్వెస్ట్ చేస్తే మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి, సార్ డాక్టర్ చంద్రన్న సార్ గారికి మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గంగాధర్ సార్ గారికి ఈ సభాముఖంగా అభినందనలు. మన శత్రుముఖలను ఏ విధంగానైతే నాశనం చేయడం జరిగిందో అందులో ప్రధానమైన పాత్ర పోషించిన టెక్నాలజీ. డ్రోన్స్ను ఉపయోగించి టెక్నాలజీ సాయంతో వాళ్ళు ఎక్కడున్నారు ఉగ్రవాదులు అని కనిపెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశంలో కూడా టెక్నాలజీ అనేది చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అటువంటి టెక్నాలజీని, అటువంటి నాలెడ్జ్ను ఈ మారుమూల ప్రాంతంలో మీకు అందించినందుకు ఈ సంస్థకు తప్పకుండా అభినందన తెలపాల్సిందే. ఈ సపోర్ట్ల ద్వారా మీరు అందరూ కూడా ఆ యాజమాన్యానికి చెప్పాలి. ఇంకా ఏ విషయంలో చూసుకున్నా ఈరోజు ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ కానీ, ఇంకా అగ్రికల్చర్ కానీ, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మీ విత్ ద డిపార్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ద సెక్టార్, ఎవ్రీ సెక్టార్ డెవలప్మెంట్ డిపెండింగ్ ఆన్ ద టెక్నాలజీ. నో టెక్నాలజీ నో డెవలప్మెంట్. టెక్నాలజీ లేక మనం ఎంత చదువుకున్నా, జనరల్ ఎడ్యుకేషన్ ఎంత ఉన్నా, జనరల్ ఎడ్యుకేషన్స్లో మాస్టర్ చేసినా, బట్ నో టెక్నాలజీ
నో ఎడ్యుకేషన్, ఏమంటారంటే ఇల్లిటరేట్గా పరిగణిస్తున్నారు. టెక్నాలజీ అనేది లేనివాడు ఎంత చదువుకున్నా కానీ అని చదువురాని వాడిగానే పరిగణించే పరిస్థితులు ఈరోజు వచ్చేసినాయి. కనుక మీరు అందరూ కూడా టెక్నాలజీని డీసీఏ ఉన్నదో ఇంకా డీసీఏ నుంచి ఇంకా ఉన్నత స్థానంలోనికి ఈ టెక్నాలజీ మీరు అందరూ కూడా నేర్చుకుంటారని ఏదైతే 54 విద్యార్థులతో స్థాపించబడిన ఈ సంస్థ ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా అనేక మందికి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ను అందించాలని చెప్పేసి, అంతేకాకుండా ఇంకా ఇక్కడ పెట్టిన విఆర్ఓ విఆర్ఏ గ్రూప్ ఎగ్జామ్స్ అందరికీ కూడా మీ అందరికీ సార్ మీరందరూ కూడా వీళ్ళను మన మోటార్ పరిసర ప్రాంతాల విద్యార్థులను ఈ విషయాలలో నిష్ణాతులుగా తయారు చేస్తారని చెప్పేసి, టెక్నాలజీతో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకు అందే విధంగా తీసుకోవాలని, అందులో భాగంగా మా తరఫున జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా జూనియర్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ సహాయం కూడా మీకు ఏదైనా విషయంలో కావాలంటే ఏదైనా సబ్జెక్టు కోచింగ్ ఇవ్వాలంటే కూడా నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభకు ఇచ్చేసిన మిత్రులు గౌరవనీయులు యూ హ్యావ్ టు కమ్యూనికేట్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్. నువ్వు ఏమనుకుంటున్నామో అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. మనం ఏమనుకుంటున్నామో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు మాత్రమే యు ఆర్ విన్నర్. మనం ఏమనుకుంటున్నాం మనం ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేము అంటే లాంగ్వేజ్, ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ యూ కెనాట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ అట్ ద సేమ్ టైం లెర్నింగ్ ఇంగ్లీష్ నేర్చుకో. ఎంత పర్ఫెక్ట్ చదవండి, ఇంటర్ చేయండి, డిగ్రీకి రండి. మీకు డిగ్రీ కట్టిన తర్వాత మేము ఫర్దర్ మీరు ఏం చేయాలని మేము చెప్తాం. ఎట్లా మీరు ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ అప్పుడే యూ క్యాన్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. మనం ఏదో చేయగలుగుతాం, మనం సాధించలేదు అంటే ఏది లేదు. అందుకే వివేకానంద ఒక డైలాగ్ చెప్తారు, ఏది బాండింగ్ చాలా విషయాలను కట్ చేసిన మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి మన మున్సిపల్ గారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు సార్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచినం. సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. చూపదు దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు. అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము.
టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము